హాయ్ గైస్, ఈ వీడియోలో మనం 10th క్లాస్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ కి సంబంధించి పబ్లిక్ ఎగ్జామినేషన్ లో సెక్షన్ సి క్వశ్చన్ నెంబర్ 37B లో ఇవ్వబడేటువంటి ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అనే క్వశ్చన్ ని ఈజీగా ఎలా ప్రజెంట్ చేయాలో నేర్చుకుందాం. చాలా సింపుల్. దిస్ ఈస్ ద గివెన్ క్వశ్చన్. స్టడీ ద ఫాలోయింగ్ పై చార్ట్ అండ్ రైట్ అ పారాగ్రాఫ్ బేస్డ్ ఆన్ ది ఇన్ఫర్మేషన్ గివెన్ ఇన్ ఇట్. ఇక్కడ ఇవ్వబడినటువంటి పై చార్ట్ ని స్టడీ చేసి అందులో ఇవ్వబడిన ఇన్ఫర్మేషన్ ని బేస్ చేసుకుని మనం ఒక పారాగ్రాఫ్ ని ప్రజెంట్ చేయాలి. ఇక్కడ మనకి ఈ పై చార్ట్ కి సంబంధించి ఒక హెడ్డింగ్ అయితే ఇవ్వబడింది, స్మార్ట్ ఫోన్ వెండర్ మార్కెట్ షేర్. ఇందులో మనకి మొత్తంగా 6 స్మార్ట్ ఫోన్ వెండర్స్ యొక్క మార్కెట్ షేర్ గురించి ఇవ్వబడింది. వరుసగా మనం చదివినట్లయితే శాంసంగ్ 38%, మైక్రోమాక్స్ 16%, కార్బన్ 10%, సోనీ 5%, లావా 4.7%, అదర్స్ 26.3%. సో ఇక్కడ ఇవ్వబడినటువంటి ఈ ఇన్ఫర్మేషన్ ని మనం ఒక పారాగ్రాఫ్ రూపంలో ఎలా ప్రజెంట్ చేయాలి అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఏదైతే మనకి పై చార్ట్ కి హెడ్డింగ్ ఇవ్వబడిందో అదే హెడ్డింగ్ ని మనం రాయబోయేటువంటి పారాగ్రాఫ్ కి హెడ్డింగ్ గా యూస్ చేయవచ్చు. ఇక్కడ ఇవ్వబడినటువంటి హెడ్డింగ్ ఏంటి? స్మార్ట్ ఫోన్ వెండర్ మార్కెట్ షేర్. సో అదే హెడ్డింగ్ ని మనం రాయబోయేటువంటి పారాగ్రాఫ్ కి హెడ్డింగ్ గా యూస్ చేస్తాము. మనం సింపుల్ గా షో అనే వర్బ్ ని యూస్ చేసి అన్ని సెంటెన్సెస్ ని ఫ్రేమ్ చేయవచ్చు. అది ఎలానో చూద్దాం. ఈ పై చార్ట్ దేన్ని తెలియజేస్తుంది అంటే స్మార్ట్ ఫోన్ వెండర్ మార్కెట్ షేర్ గురించి తెలియజేస్తుంది. సో మన ఫస్ట్ సెంటెన్స్ ఇలా వస్తుంది, ద పై చార్ట్ షోస్ ద స్మార్ట్ ఫోన్ వెండర్ మార్కెట్ షేర్. ఇక్కడ 6 వెండర్స్ గురించి ఇవ్వబడింది. సో అవర్ సెంటెన్స్ గోస్ లైక్ దిస్, ఇట్ షోస్ 6 వెండర్స్. ఇప్పుడు మనం ఇక్కడ ఎంతమంది మార్కెట్ వెండర్స్ గురించి ఇవ్వబడిందో దాని గురించి సెంటెన్స్ రాయాల్సి ఉంటుంది. సో మన సెంటెన్స్ ఇలా వస్తుంది, దే ఆర్ శాంసంగ్, మైక్రోమాక్స్, కార్బన్, సోనీ, లావా అండ్ అదర్స్. ఇప్పుడు మనం ఒక్కొక్క వెండర్ గురించి సెంటెన్స్ ఫ్రేమ్ చేద్దాం. శాంసంగ్ షోస్ 38% మార్కెట్ షేర్. Next, Micromax shows 16% market share. Next one, Carbon shows 10% market share. Next one, Sony shows 5% market share. Next one, Lava shows 4.7% market share. ఇక లాస్ట్ వన్ అదర్స్. సో మనం లాస్ట్ వన్ కి సంబంధించి సెంటెన్స్ ఫ్రేమ్ చేసేటప్పుడు అండ్ తో స్టార్ట్ చేస్తాము. సో we write the sentence like this, and others show 26.3% మార్కెట్ షేర్. ఇక వీటిలో మనం హైయెస్ట్ మార్కెట్ షేర్ మరియు లోయెస్ట్ మార్కెట్ షేర్ కి సంబంధించిన సెంటెన్సెస్ ఫ్రేమ్ చేస్తే మన పారాగ్రాఫ్ కంప్లీట్ అవుతుంది. హైయెస్ట్ షేర్ శాంసంగ్ కి సంబంధించినది. సో మన సెంటెన్స్ ఇలా వస్తుంది, శాంసంగ్ షోస్ ద హైయెస్ట్ మార్కెట్ షేర్. ఇక లోయెస్ట్ అనేది లావాకి సంబంధించినది. సో we write the sentence like this, and lava shows the lowest market share. Like this we present the answer in a simple way.